రాత్రి ఆకాశంలో చూస్తే చాలా నక్షత్రాలు కనిపిస్తాయి. వాటిలో ధ్రువ నక్షత్రం ఒకటి. దాని వెనకాల చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఇది భారతీయ పురాణాల్లో ముఖ్యమైనది. భక్తి, సంకల్పం మరియు అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబించే గొప్ప పురాణ గాథ. 5 సంవత్సరాలు బాలుడు తన సంకల్పంతో కఠోర తపస్సు చేసి శ్రీ మహావిష్ణువుని ఎలా ప్రసన్నం చేసుకున్నాడు? ఎలా ధ్రువుడు సప్తర్షి మండలమైన ధ్రువ నక్షత్రంగా మారాడు? మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. బ్రహ్మహంసతో జన్మించినది స్వయంభు మనువు. అతని భార్య సతరూపాదేవి. వీరికి 3 కుమార్తెలు, 2 కుమారులు. 3 కుమార్తెలు ఆకూతి, ప్రసూతి, దేవహూతి. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదునికి 2 భార్యలు. పెద్ద భార్య సునీతి, చిన్న భార్య సురుచి. పెద్ద భార్య సునీతి కొడుకు ధ్రువుడు, చిన్న భార్య సురుచి కొడుకు ఉత్తముడు. ఉత్తానపాదునికి చిన్న భార్య సురుచి అంటే ఎంతో ప్రేమ. దానితో పెద్ద భార్యని సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. ఒకనాడు ఉత్తానపాదుడు ఉత్తముడిని తన వడలో కూర్చుండబెట్టుకుని ఆడిస్తున్నాడు. అప్పుడు ధ్రువుడు అక్కడికి వచ్చి తాను కూడా తండ్రి తొడపై కూర్చోబోయాడు. తండ్రి అతన్ని చూసి కూడా పట్టించుకోలేదు. అప్పుడు సురుచి గర్వంగా సవతి కొడుకుని చూచి ఈ విధంగా అంది: ఓరి వెర్రిబాగులువాడా, నీవు తండ్రి ఒడిలో కూర్చుండగోరినిచో నీవు నా గర్భమును పుట్టి ఉండవలసింది. మరొకరు గర్భమును పుట్టిన నీకు ఆ భాగ్యం కలగలేదు. నీకు అటువంటి అదృష్టం కలగాలంటే శ్రీహరిని గురించి తపస్సు చేసి వరం పొంది నా కడుపున పుట్టు, అప్పుడు మాత్రమే నీ కోరిక నెరవేరుతుంది అని ఈసడింపు మాటలు పలికింది. ఇలా సవతి తల్లి వల్ల అవమానం పొందిన ధ్రువుడు ఎంతో బాధపడ్డాడు. ఇదంతా చూస్తున్న ఉత్తానపాదుడు ఆమెను మందలించకపోగా మౌనంగా ఉండడంతో పెనతల్లి సురుచి మాటలు ధ్రువుడు భరించలేకపోయాడు. ఆమె చెప్పిన మాటలు మనసుకు గుచ్చుకుని బిగ్గరగా ఏడుస్తూ కన్నతల్లి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆమె కుమారుని బుజ్జగించి విషయం తెలుసుకుంది. సవితి మాటలకు ఆమె కూడా కుమిలిపోయింది. తర్వాత కుమారుని బుజ్జగిస్తూ ఈ విధంగా అన్నది: నీ తండ్రి నన్ను భార్యగా కాదు, దాసిగా కూడా పరిగణించడం లేదు. ఇది నా దురదృష్టం. అలాంటి దాని కడుపున పుట్టడం వల్ల నీ ఆశ అడియాస అయింది. నీ కోరిక తీరాలంటే నువ్వు తప్పక హరి పాద పద్మములను ఆశ్రయించాలి. ఏ దిక్కు లేని వారికి ఆ శ్రీహరియే దిక్కు. మీ తాతగారైన స్వయంభు మనువు వలె నీవు కూడా ఆ దేవదేవుని పాదాలను ఆశ్రయించు, నీ కోరికలన్నీ నెరవేరుతాయని అని ఆశీర్వదించింది. ధ్రువకుమారుడు, అమ్మా, మీరు చెప్పినట్లే తపస్సు చేసి నా కోరిక తీర్చుకుంటాను అని ఆమె ఆశీస్సులు పొంది వెంటనే రాజగృహం విడిచి అరణ్యానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో దేవర్షి అయిన నారదుడు ఆ వృత్తాంతం తెలుసుకుని అతన్ని అనుగ్రహింపదలిచి ఆ బాలుడికి సాక్షాత్కరించి ఇలా అన్నాడు: కుమారా, సకల సౌభాగ్యాలకు ఆకారమైన రాజభవనం వదిలిపెట్టి ఒంటరిగా పోతున్నావు. నీ కోరిక ఏమిటి అని అడిగాడు. ధ్రువుడు తన విషయమంతా చెప్పి తపస్సు చేయడానికి వెళ్తున్నానని చెప్పగా నారదుడిలా అన్నాడు: నీవు ఆటపాటలతో గడపాల్సిన పసిబాలుడుగు. నీ ప్రయత్నం విరమించుకో. మోక్షం మీద కోరిక ఉంటే ముసలితనంలో ప్రయత్నించవచ్చు. శ్రీహరి అనుగ్రహం పొందాలి అంటే దొరికిన దానితో సంతోషిస్తూ యోగ మార్గం స్వీకరించాలి. అది విని ధ్రువుడు నారదునితో పలికాడు: స్వామి, సుఖదుఖాలకు అతీతంగా ఉండాలి అన్నారు. కానీ నేను క్షత్రియుడును. సవతి తల్లి మాటలు ఈటల వలె నన్ను బాధిస్తున్నాయి. నా తండ్రి ఒడిలో కూర్చునే అధికారం కూడా నాకు లేదని నా సవతి తల్లి అన్నది. కానీ సమస్త లోకాలలో అన్నింటికంటే ఉన్నతమైన పదవిని పొందాలని మీరు కోరుకుంటున్నాను. నా కోరిక నెరవేరే ఉపాయం నాకు తెలపండి అని ప్రార్థించాడు. నారదుడు అతని సంకల్ప బలానికి ఆశ్చర్యం చెంది, వత్స, శ్రీహరి కృప వలన నీకు ఇలాంటి కోరిక కలిగింది కనుక నిర్వికార చిత్తంతో భక్తవత్సలుడైన ఆ శ్రీహరిని సర్వదా ధ్యానించు అని చెవిలో ఓం నమో భగవతే వాసుదేయ అని ద్వాదశాక్షర మంత్రం ఉపదేశించి శ్రీహరి అనుగ్రహం నీకు కలుగుగా కానీ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ధ్రువుడు మహర్షి ఉపదేశాన్ని మనసులో బదిలిపరుచుకుని యమునా నది తీరాంగల మధువనానికి వెళ్ళి యమునలో స్నానం చేసి శుచి అయి నారద మహర్షి ఉపదేశించినట్లుగా అనన్య చిత్తంతో తీవ్ర తపస్సు చేయసాగాడు. ఈ లోపున నారదుడు ఉత్తానపాదుని వద్దకు వెళ్ళాడు. ధ్రువుడు నగరం విడిచి అడవులకు వెళ్ళినందుకు అతడు దుఃఖమగ్నుడై ఉన్నాడు. అతని ఓరడించి నారదుడు సంచారానికి వెళ్ళాడు. ధ్రువుడు తపస్సు చేయడం ప్రారంభించి నిద్ర, ఆహారం మాని ధ్యానంలో నిమగ్నం అయ్యాడు. మొదటి నెల 3 రోజులకు ఒకసారి 2 పండ్లను మాత్రమే తినేవాడు. 2వ నెల 6 రోజులకు ఒకసారి 2-3 ఆకులను మాత్రమే భుజించేవాడు. 3వ నెల 9 రోజులకు ఒకసారి జలాన్ని తాగి
4వ నెలలో 12 రోజులకు ఒకసారి కొద్దిగా గాలిని మాత్రమే పీల్చుకొని 5వ నెల అన్నింటినీ త్యజించి కఠినమైన తపస్సు చేయగా ధ్రువుని ఘోర తపస్సు వలన లోక నిరోధం కలిగింది. ఇంద్రాది దిక్పాలకులు అతని తపస్సుకు భయపడి వైకుంఠానికి వెళ్లి శ్రీహరిని దర్శించారు. ఓ మహాత్మా, ఈ సృష్టి అంతటా నీవే నిండి ఉన్నావు కదా, సమస్త జీవులకు చెప్పరాని ప్రాణ సంకటం వచ్చింది. ఈ గండం నుంచి నీవే లోకాల్ని రక్షించాలి అని విన్నవించారు. శ్రీహరి మందహాసంతో, పంచవర్ష ప్రాయుడైన ధ్రువుడు నన్ను తన హృదయంలో ప్రతిష్ఠించుకొని సర్వాత్మభావంతో తపస్సు చేస్తున్నాడు. దానివల్ల సమస్త జీవులకు ప్రాణ నిరోధం కలిగింది. మీరు భయపడకండి, నేను ఇప్పుడే అతనికి ప్రత్యక్షమయ్యి అతని కోరిక తీర్చి తపస్సు విరమింప చేస్తాను అని దేవతలకు మాట ఇస్తాడు. శ్రీహరి ధ్రువునికి సాక్షాత్కరించాడు. అలా ప్రత్యక్షమైన శ్రీహరిని చూసి ధ్రువుడు ఆ పరమపురుషునికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి నమస్కరించాడు. భగవాన్ని స్తుతిస్తూ తపించిన నీ కోరిక తప్పక ఫలిస్తుంది. నీవు చిరకాలం రాజ్యపాలన చేసి 26,000 సంవత్సరాల తర్వాత ఎవరికీ లభించని సర్వోన్నత స్థానం నీవు పొందగలవు అని. అది ధ్రువపదం పేరుతో ప్రళయకాలంలో కూడా నాశనరహితంగా ఉంటుంది. అంతవరకు రాజ్యమును పొంది యజ్ఞయాగాలు చేసి సంప్రీతుణ్ణి చేయగలవు. నీ స్థానాన్ని సప్తర్షి మండలం కంటే ఉన్నతంగా ఉంటుంది అని శ్రీహరి ధ్రువునికి వరం ఇచ్చి అంతర్ధానమైనాడు. ధ్రువుడు మాత్రం అరెరే, మోక్షప్రదాత అయిన శ్రీహరి ప్రసన్నుడై ప్రత్యక్షమైన విష్ణుమాయకు లోబడి మోక్షం కోరుకోక సర్వోన్నత పదవిని కోరుకున్నాను, నేను మూర్ఖుణ్ణి అని చింతించి నెమ్మదిగా నగరానికి చేరుకున్నాడు. చారుల వలన ధ్రువుని రాకను తెలుసుకున్న మహారాజు ద్విజులతో మంత్రి సామంత పరివారాలతో ధ్రువునికి ఎదురేకి వెళ్ళి కలుసుకున్నాడు. పాదచారిగా వస్తున్న ధ్రువుని కౌగిలించుకొని శరీరం నిమిరి ఆనంద బాష్పాలు విడిచాడు. ధ్రువుడు భక్తితో తండ్రికి, తల్లికి, సవతి తల్లికి నమస్కరించి తమ్ముడైన ఉత్తముడిని కౌగిలించుకున్నాడు. సురుచి కూడా శ్రీహరి కృపకు పాత్రుడైన ధ్రువుని చూసి ప్రేమతో చిరంజీవి కమ్మని ఆశీర్వదించింది. సునీతి పుత్రుణ్ణి కౌగిలించుకుని తన్మయత్వం చెందింది. లోకులందరూ ఆమె అదృష్టాన్ని ప్రశంసించారు. మహారాజు ధ్రువుణ్ణి, ఉత్తముణ్ణి భద్రగజంపై ఆసీనులను చేసి ఊరేగిస్తూ నగరాన్ని తీసుకుని వచ్చాడు. అటువంటి పుణ్యశాలికి తండ్రి అయినందుకు ఉత్తానపాదునికి తన భాగ్యాన్ని చూసి మురిసిపోయాడు. ధ్రువునికి యుక్త వయస్సు రాగానే రాజ్యభారం అతనికి అప్పగించి వనానికి వెళ్లిపోయాడు ఉత్తానపాదుడు. ధ్రువుడు ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుని బహు సంతానాన్ని పొందాడు. తమ్ముడు వివాహం చేసుకొనక హిమవత్ పర్వత ప్రాంతానికి వేటకై వెళ్ళాడు. అక్కడ ఒక యక్షునితో కలహం సంభవించి ఆ యక్షుని చేతిలో ఉత్తముడు మరణించాడు. ఈ వార్త విన్న అతని తల్లి సురుచి మనోవేదనతో అడవులకు వెళ్లి దావాగ్నిలో చిక్కుకొని దుర్మరణం పాలైంది. సోదరుని మరణం విన్న ధ్రువుడు కోపశోకములతో ఉత్తర దిక్కున గల అలంకాపురానికి వెళ్లి శంఖం పూరించి యక్షుల్ని యుద్ధానికి పిలిచాడు. తాను ఒక్కడైనా 13,000 మంది యక్షులతో పోరాడి వారిలో ప్రతి ఒక్కరిని తన కత్తికి గురిచేశాడు. యక్షులు అతని దాటికి నిలవలేకపోయారు. ఆ పిమ్మట కుబేరానుచరులైన రాక్షసులు కొందరు వచ్చి రాక్షస మాయలను ప్రయోగించి ధ్రువునితో యుద్ధం చేయసాగారు. ఓడిన యక్షులు కూడా వెనుతిరిగి వచ్చి వారితో కలిశారు. అంతటా శ్రీహరి భక్తుడైన ధ్రువుని విజయం కాంక్షించిన ఋషిగణాలు అతని వద్దకు వచ్చి, నీ ఇష్టదైవాన్ని ధ్యానించు నాయనా, నీ శత్రువుల మాయలన్నీ పటాపంచలవుతాయని తెలిపారు. వెంటనే ధ్రువుడు శుచి అయి ఆచమించి శుద్ధాంతకరణంతో శ్రీహరిని ధ్యానించి సకల రిపు సంహారకమవు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావం వలన రాక్షస మాయలన్నీ పటాపంచలై చాలా మంది యక్ష రాక్షసులు చనిపోయారు. జన నష్టాన్ని సహించలేని స్వయంభువనువు గుణికణాలతో సహా వచ్చి ధ్రువునితో ఈ విధంగా పలికాడు. విష్ణు భక్తుడైన నీకు శివుని భక్తుడైన కుబేరునితో వైరం తగదు. జరిగిన దానికి పశ్చాత్తాపడి ఆ శ్రీహరిని ధ్యానించి ఆయన అనుగ్రహం పొందు అని హితోపదేశం చేశాడు. అంతలో కుబేరుడే అతని వద్దకు రాగా ధ్రువుడు ఆయనకు నమస్కరించాడు. కుబేరుడు అతన్ని దీవించి పితామహుని ఉపదేశం ప్రకారం యుద్ధం విరమించిన అతన్ని కొనియాడి ఇలా అన్నాడు. రాజా, నీ తమ్ముడు తన కర్మఫలం చేత కాలధర్మం చేశాడు. అంతేకాని కార్యాచరణ కాలం వల్ల వచ్చే సుఖదుఖాలకు నేను అతీతులం కాదు. కనుక భ్రాంతిని వదిలి ఆత్మజ్ఞానం కలవాడివై సర్వరక్షకుడైన ఆ శ్రీహరిని ఆరాధించు.
నా దర్శనం కలిగిన నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకో అని అడిగాడు. ధ్రువుడు కుబేరునితో మీ దర్శనం కలగడం నా అదృష్టం. మీరు వరం ఇస్తానంటే వద్దనడం అవిధేయత అవుతుంది కాబట్టి నాలో సదా విష్ణు భక్తి స్థిరంగా ఉండేలా దీవించండి అన్నాడు ధ్రువుడు. తథాస్తు అని దీవించి కుబేరుడు అంతర్ధానమయ్యాడు. ధ్రువ మహారాజు నగరానికి తిరిగి వచ్చి శ్రీహరి కృపతో 26,000 సంవత్సరాలు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుని విష్ణు పదంను చేరాడు. ఆయన పుష్పక విమానంలో ఉండగా వృద్ధురాలైన తన తల్లిని తలుచుకొని విష్ణు కింకరులతో ఈ విధంగా అన్నాడు. అయ్యా, నన్ను హరిచరణ పాద పద్మాల సేవకు ప్రోత్సహించిన నా తల్లి ఈనాడు అనారోగ్యంతో ఇంటి వద్ద ఉంది. అలాంటి తల్లిని విడిచి విష్ణు పదానికి నేనొక్కడనే వెళ్లడం సరికాదు అని చెప్పగా వారు దానికి చిరునవ్వుతో నవ్వి, రాజా, భూలోకంలో ఉన్నంత వరకే బాంధవ్యం, పరలోకంలో ఎవరి కర్మానుభవం వారిదే. అయినా నీ మాతృభక్తి పొగడదగినది. నీ వంటి పుణ్యశాలిని కన్నా ఆ తల్లి నీకంటే ముందే ఉత్తమ గతికి పోవుచున్నది అని ఆమె వెళ్తున్న దివ్య రథాన్ని చూపించారు. సంతుష్టుడైన ధ్రువుడు సప్తర్షి మండలం కంటే ఉత్తమమైన స్థానం పొంది నేటికి వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతున్నాడు. మీకు ఈ స్టోరీ నచ్చిందనుకున్నాను. ప్లీజ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.